హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. సో ఈరోజు మనం ఈసీఎస్ అంటే ఏంటి, న్యాచ్ అంటే ఏంటి, ఇవి ఎందుకు రిటర్న్ అవుతాయి, ఈ మ్యాండేట్ అంటే ఏంటి, సో ఎన్నిసార్లు రిటర్న్ చేస్తారు, ఈ 295 నాకు ఎన్నిసార్లు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఒకసారి కాదు 2-3 టైమ్స్ డెబిట్ అయ్యాయని చెప్పేసి. సో ఎందుకు ఎన్నిసార్లు డెబిట్ అవుతాయి అనే దాని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. యాజ్ యూజువల్గా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి. సో నచ్చితే కనుక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్, అండ్ వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్. ఇదేంటంటే మనకి ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు దీన్ని. ఇది యాక్చువల్లీ ఓల్డ్ ప్రాసెస్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకు న్యాచ్ అనేది నడుస్తుంది. న్యాచ్ ఫామ్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కూడా న్యాచ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో న్యాచ్ అనేది ఈసీఎస్కి ఒక అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో మనకు ఫస్ట్ ఈసీఎస్లో ఎట్లా ఉండేదని అంటే, ఈవెన్ ఇప్పుడు కూడా ఈసీఎస్ అనేది రన్నింగ్లో ఉంది. చాలా బ్యాంక్స్ వీటిని కూడా రన్ చేస్తున్నాయి. దీని రిజిస్ట్రేషన్స్కి మనకి ఆల్మోస్ట్ 30 days టైం పడుతుంది. ప్లస్ దీంట్లో రిజెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్లస్ దీంట్లో సెటిల్మెంట్ పేమెంట్ అనేది రియలైజ్ కావడానికి, లేదంటే సెటిల్ కావడానికి 3 to 4 days అనేది అయితే టైం పడుతుంది అనమాట. సో దీనికోసము ఒక అప్డేటెడ్ వర్షన్ లాగా మనకు న్యాచ్ అనేది అయితే ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. న్యాచ్ అంటే యాజ్ యూజువల్గా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అని అంటారు. ఇదేంటంటే బేసిక్గా ఒక సెంట్రలైజ్డ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఒక బల్క్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేసే సిస్టమ్. సో ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దాని కంట్రోల్లో అయితే ఇదైతే రన్ అవుతుంది ఈ సిస్టమ్ అనేది. సో పీరియాడిక్ ట్రాన్సాక్షన్స్ అనమాట. అంటే లైక్ మనకు ఎవ్రీ మంత్ ఏదైతే ఈఎంఐలు కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే బిల్స్ కావచ్చు, ఏదైనా. సో ఇవన్నిటికీ ఎవ్రీ మంత్ కట్టాలి కాబట్టి, సో ఈ పేమెంట్స్ కోసం అనేది చెప్పేసి వీటిని అయితే యూజ్ చేస్తూ ఉంటారు మనకు నార్మల్గా. సో న్యాచ్ వచ్చేసి మనకు 2 types ఉంటుంది. మళ్ళీ న్యాచ్ అంటే మనకు ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేసి ఏంటంటే యాజ్ యూజువల్గా మీకు ఒక న్యాచ్ ఫామ్ ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. నేను న్యాచ్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను నేను. సో న్యాచ్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అది ఫిల్ చేసి ఎవ్రీ మంత్ మనకు అక్కడ మిస్టేక్స్ అయితే ఉండకూడదండి దాంట్లో. అది ఫిల్ చేస్తే మనకు ఎవ్రీ మంత్ మనకి ఇచ్చిన డ్యూ డేట్ ప్రకారంగా మనకు అనేది ఈఎంఐ అనేది అయితే డెబిట్ అవుతుంది అనమాట. సో అది న్యాచ్ పేపర్ ఫామ్ అది యాక్చువల్లీ. ఎట్ ద సేమ్ టైం మనకి ఈ మ్యాండేట్ అనేది ఇంకోటి ఉంటుంది. ఈ మ్యాండేట్ ఏంటంటే జస్ట్ లైక్ న్యాచ్, కాకపోతే ఇది ఏంటంటే డిజిటలైజన్ అనమాట. దీంట్లో మనం పేపర్ వర్క్ అట్లాంటిది ఏమీ ఉండదు. జస్ట్ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, లేదంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇచ్చేస్తే, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ అవన్నీ మీరు ప్రొవైడ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీరు ఆన్లైన్లోనే ఈ మ్యాండేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు యూజ్ చేసే ఇప్పుడు అన్ని ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా, లోన్లు ఇచ్చే యాప్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఇదే ప్రొసీజర్. ఈ మ్యాండేట్ ఎవరు మనకు ఫామ్ ఫిల్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు. కొన్ని మీకు కనుక సక్సెస్ఫుల్గా అవ్వకపోతే ఈ డిజిటల్ ప్రాసెస్ అనేది, ఈ మ్యాండేట్ అనేది, అప్పుడు మీకు ఆఫ్లైన్ మోడ్ అనేది మీకు మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు. దాన్ని బట్టి మీరు అది ఒక డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫిల్ చేసి మీరు మళ్ళీ కన్సర్న్ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళకి కొరియర్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీ లోన్ అనేది అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈసీఎస్కి, న్యాచ్కి, ఈ మ్యాండేట్కి డిఫరెన్స్ వచ్చేసి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లోన్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు కన్జ్యూమర్ డ్యూరబుల్ కావచ్చు, లేదంటే పర్సనల్ లోన్ కావచ్చు, 2-wheeler లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఏదైనా సరే. మీరు కన్జ్యూమర్ డ్యూరబుల్ అంటే ఏంటి, ఒక ఏసీ కొనుక్కోవచ్చు, లేదంటే టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, ఏదైనా సరే. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు, ఒక లోన్ కనుక మనం అప్లై చేస్తే ఎన్ని చోట్ల మనం సంతకాలు పెట్టేది ఉంటుంది. నేను డాక్యుమెంట్స్తో లోన్ అప్లై చేస్తే చెప్తున్నా. ఈ ఆన్లైన్ జస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మనం తీసుకునే లోన్స్ గురించి కాదు నేను చెప్పడం. సో మనం ఫిజికల్గా ఏదైనా లోన్ అప్లై చేసుకుంటే కనుక డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే నెంబర్ ఆఫ్ సైన్స్ అండి. మనకు అసలు ఎన్ని సంతకాలు పెడుతున్నామో కూడా మనకే తెలియదు. అన్ని సంతకాలు పెట్టి మనకు వచ్చే లోన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో మీరు ఎక్కడ ఏ కూలర్ తీసుకోండి, ఫ్రిడ్జ్ తీసుకోండి, ఏసీ తీసుకోండి, పర్సనల్ లోన్ కావచ్చు, ఏ లోన్ అయినా సరే, అన్ని ఫామ్స్తో పాటు మీకు ఈ న్యాచ్ ఫామ్స్ కూడా ఉంటాయి. సో నేను చూపించిన న్యాచ్ ఫామ్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మీ సైన్ తీసేసుకుంటారు. ఎవరైతే మీకు లోన్ ఇస్తున్నారో, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, మేనేజర్లు కావచ్చు, ఎవరైతే వాళ్ళు కన్సర్న్ పర్సన్, వీటి మీద కూడా సంతకాలన్నీ తీసుకుంటారు.
కాకపోతే యాక్చువల్లీ అవి మీ ముందు ఫిల్ చేస్తే ఇంకా బెటర్ అండి. నా ఉద్దేశం ఏంటంటే మీ ముందు ఫిల్ చేయరు యాక్చువల్లీ. సో వాళ్ళు కూడా ఏంటంటే సేఫ్ సైడ్గా మీకు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు 2 అవసరం ఉన్నాయనుకోండి, వాళ్ళు 3-4 ఇటు మీద సంతకాలు తీసేసుకుంటారు ముందే. ఒకవేళ వాళ్ళు ఫిల్ చేస్తారు కాబట్టి ఏదైనా మిస్టేక్స్ జరిగితే మళ్ళీ ఓవర్ రైట్ చేయకుండా కొత్తది రాసుకోవడానికి. ఎందుకనంటే ఈ న్యాచ్ ఫామ్ ఏదైతే ఉందో కన్సర్న్ మీ రెస్పెక్టివ్ బ్యాంక్స్లో ప్రజెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఎట్లాంటి ఓవర్ రేట్ కానీ, ఎట్లాంటి మిస్టేక్స్ కానీ, ఎట్లాంటి కొట్టువేతలు ఏవి ఉండకూడదండి. చాలా క్లారిటీగా ఉండాలి, నీట్గా కనపడాలి, ఒక్క ఎర్రర్ కూడా ఉండకూడదు దాని మీద. అందుకని చెప్పేసి జస్ట్ సంతకం తీసుకుంటారు మీ దగ్గర, వాళ్ళు మిగిలిందంతా ఫిల్ చేసేసుకుంటారు. ఇది చాలామందికి తెలుసో తెలియదో, తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా. సో అట్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తారనంటే ఎవ్రీ మంత్ దాంట్లో మీకు అక్కడ డేట్ కూడా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ రోజు మీకు కన్సర్న్ బ్యాంక్స్కి అనేటివి అది ప్రాసెసింగ్ కోసం అనేది అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఆ టైంకి మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే డిడక్ట్ చేసుకుంటారు. లేదనంటే మీ బ్యాంక్ వాళ్ళు ఏదైతే రీజన్ ఇస్తారో అదే రీజన్ కింద అప్డేట్ చేస్తారు. సో ఇప్పుడు లోన్ అప్లై చేశాము, ఆ ఫామ్ ఇచ్చారు, అయిపోయింది, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు నెక్స్ట్ మంత్ అనేది ఈసీఎస్ డెబిట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ అయితే ఓకే, ఎవ్రీ మంత్ యాజ్ యూజువల్గా డెబిట్ అయిపోతుంది ఆన్ టైం మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే కనుక. ఈ 295 పడడము, 590 పడడం ఏంటంటే టైంకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th అనుకోండి మీ ఈఎంఐ, కన్సర్న్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, యాజ్ యూజువల్గా 5th మీ అకౌంట్లో ఈసీఎస్ అనేది రన్ చేయడం అనేది జరుగుతుంది. ఈసీఎస్ కానివ్వండి, న్యాచ్ కానివ్వండి, ఈ మ్యాండేట్ కానివ్వండి, ఏదైనా సరే. కాకపోతే ఇది ఏంటంటే సెంట్రలైజ్డ్ ప్రాసెస్ అనమాట. సెంట్రలైజ్డ్ ప్రాసెస్ కాబట్టి మీకు 5th రోజు అని అంటే ఎగ్జాక్ట్గా midnight 12 o'clock అనేది ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనము అదే రోజు కనుక బ్యాలెన్స్ చేస్తే మీ అకౌంట్లో డెఫినెట్గా బౌన్స్ అవుతుందండి. 99% బౌన్స్ అవుతుంది. 1% చాలా రేర్ అండి, లక్కీ పీపుల్ అనమాట. ఏంటంటే అదే రోజు డబ్బులు వేసి కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్గా డెబిట్ అవ్వడం అనేది అయితే చాలా రేర్. కొంతమందికి అవుతుంది. ఎందుకంటే మీకు మీ అకౌంట్కి ప్రజెంట్ కావడానికి ఏదైనా టైం డిలే ఉంటే కనుక ఆ లోపు మీరు ఆ రోజు కనుక మార్నింగ్ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మేబీ మీకు సక్సెస్ఫుల్గా డెబిట్ అవ్వచ్చు. కాకపోతే 99% ఏంటంటే ముందు రోజు డబ్బులు వేసుకున్న వాళ్ళకి సక్సెస్ఫుల్గా డెబిట్ అవుతుంది. అంటే 4th రోజు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈఎంఐ 5th అయితే 4th రోజు ఎట్టి పరిస్థితుల్లో మీ అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది అయితే ఉండాలి. అట్లా ఉంటేనే సక్సెస్ఫుల్గా ఈసీఎస్ అనేది రన్ అవుతుంది, అకౌంట్ నుంచి డబ్బులు అనేది డిడక్ట్ అవుతాయి, కన్సర్న్ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళకి అనేది అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. లేదు బౌన్స్ అయిందనుకోండి, మీకు ఏమవుతుంది అని అంటే బౌన్స్ రీజన్స్ ఉంటాయి. నేను ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ రీజన్స్ కూడా ఇస్తాను. అందులో ఏంటంటే కొన్ని రీజన్స్కి ఛార్జెస్ పడతాయి, కొన్ని రీజన్స్కి ఛార్జెస్ పడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అకౌంట్లో డబ్బులు లేవనుకోండి, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అనుకోండి, 100% వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సైడ్ నుంచి వెళ్ళి సర్వర్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ఇష్యూ ఉంది, లేదనంటే ఏదైనా డేట్ ఇష్యూ కావచ్చు, కొన్ని రీజన్స్ ఉంటాయి. కొన్ని రీజన్స్కి మాత్రం ఛార్జెస్ పడవు, మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ మాత్రం ఛార్జెస్ పడతాయి. ఒకసారి కాకుండా నాకు 4-5 సార్లు పడుతుంది అన్న దానికి ఆన్సర్ ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ 5th ఈఎంఐ డ్యూ డేట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ 5th కంటే మీ యాజ్ యూజువల్గా 4th నైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 5th ప్రజెంట్ అయినప్పుడు బౌన్స్ అవుతుంది. దానికి 295 రూపీస్ పడతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనాన్షియల్ కంపెనీ అండి, ఈవెన్ బ్యాంక్స్ కూడా సరే, ఫైనాన్షియల్ కంపెనీస్ అయినా సరే, మినిమం 2 times పక్కా ప్రజెంట్ చేస్తాయి. సో ఫస్ట్ టైం 5th రోజు బౌన్స్ అయితే నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ప్రజెంట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో మెసేజెస్ అయితే వస్తాయి కన్సర్న్ మొబైల్ నెంబర్స్కి. మెసేజెస్ వచ్చినా రాకుండా మనమైతే బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. సో ఇంటిమేషన్ ఉంటుంది, ఉండకపోవచ్చు, అది మనం చెప్పలేము. సో అది డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ, బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుంది. సో మళ్ళీ ప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మీ అకౌంట్లో డబ్బులు లేవనుకోండి, మళ్ళీ 295 పడతాయి. సో ఒక ఫైనాన్షియల్ కంపెనీ అనేది 3 to 4 times మ్యాక్సిమం నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారంగా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 3 to 4 times అయితే ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ లెక్కను చూసుకున్న 3 to 4 times అంటే 4 into 295 వేసుకున్న ఆల్మోస్ట్ 1200 వరకు మీకు ఛార్జెస్ అనేది అయితే పడతాయి. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి లాజిక్. చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటనంటే, నాకు అసలు ఈసీఎస్ అనేది 5వ తారీఖు, నా అకౌంట్ నుంచి వెళ్ళి ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు డిడక్ట్ అయిపోయింది. ఎప్పుడు 25వ తారీఖు, 30వ తారీఖు సంథింగ్. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీ దగ్గర 5వ తారీఖు బ్యాలెన్స్ ఉండాలి, లేదు, 0 బ్యాలెన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మీకు రిటర్న్ అయినందుకు 295 బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు కదా, మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు. సో ఆ 295 డిడక్ట్ చేయడానికి కూడా మీ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది అట్లా హోల్డ్లో ఉండిపోతుంది. మీరు మళ్ళీ ఎప్పుడైతే అకౌంట్లో బ్యాలెన్స్ వేస్తారో
మీరు అన్నట్టు 25థ్కో 30థ్కో బ్యాలెన్స్ చేశారు. ఎన్నిసార్లు అయితే ప్రజెంట్ చేయడం జరిగిందో ఈసీఎస్ని అన్ని 295 అన్ని హోల్డ్లో ఉంటాయి కనుక మీరు సడన్గా 1000 రూపాయలు వేస్తే 1000 రూపాయలు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 200 వేశారు, 200 వేస్తే 200 డిడక్ట్ అయిపోతుంది. ఇంకా మీరు ఒక సింగిల్ బౌన్స్ ఒక సింగిల్ రిటర్న్ ఛార్జెస్ కూడా సరిపడా బ్యాలెన్స్ వేయలేదు అంటే ఇంకా 95 రూపీస్ పెండింగ్లో ఉంది ఒక బౌన్స్కి అయితేనే. అట్లా 4 బౌన్సెస్ అయితే మీరు 200 వేస్తే డిడక్ట్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఎంత వేసినా సరే. ఇంకోటి ఏంటంటే మీకు మీ బ్యాంక్ స్టేట్మెంట్లో క్లియర్గా వస్తుందండి. మీరు ఫుల్ బ్యాంక్ స్టేట్మెంట్ కనుక తీస్తే మినీ స్టేట్మెంట్లో రాదు, మీ నెట్ బ్యాంకింగ్లో కానీ ఫుల్ బ్యాంక్ స్టేట్మెంట్లో కానీ మీకు డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనేది ఉంటుంది. పలానా డేట్ రోజు ఈసీఎస్ ఆర్ ఈ మ్యాండేట్ రిటర్న్ ఛార్జెస్ అని చెప్పేసి అది ఎప్పుడు ప్రజెంట్ అయిన ఛార్జెస్ అనేది అక్కడ మీకు డేట్తో సహా ఉంటుంది. డేటెడ్ అని చెప్పి డిటి అని వచ్చేసి డేట్ ఉంటుంది. అంటే పలానా 5వ తారీఖు 12వ నెల 2020న బౌన్స్ అయిన ఛార్జెస్ అని చెప్పి దాని పక్కన మీ ఎక్కడైతే లోన్ తీసుకున్నారో ఆ కంపెనీ పేరు, ఆ ఫైనాన్షియల్ కంపెనీ పేరు కూడా వస్తుంది. సో అక్కడ డేటు, ఆ కంపెనీ పేరు అవి చూసుకొని నాకు ఎక్కడ లోన్ తీసుకుంటే పడింది ఛార్జెస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో అది ఎప్పుడు ప్రజెంట్ చేసిన డేట్ అనేది కూడా అక్కడ ఉంటుంది. సో అంటే 5th రోజు 12th మంత్లో ప్రజెంట్ చేసిన ఛార్జెస్ అనేది మీకు మీరు డబ్బులు 2 months వరకు వేయకపోతే మీ ఫిబ్రవరిలో డైరెక్ట్గా బ్యాలెన్స్ వేస్తే ఫిబ్రవరిలో కూడా డిడక్ట్ అవుతుంది. లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, మీరు 1 year తర్వాత బ్యాలెన్స్ వేసినా సరే లాస్ట్ ఇయర్ పెండింగ్ ఏదైతే ఉందో అదంతా డిడక్ట్ చేస్తారు. మీరు ఎంత వేస్తే అంత డిడక్ట్ చేస్తారు. వాళ్ళకు ఉన్న హోల్డ్ అమౌంట్ ఎంత అయితే పెండింగ్ ఉంటుందో అదంతా వాళ్ళకి రికవర్ అయ్యేంత వరకు ఖచ్చితంగా డెబిట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది 295 అయితే 295, హెచ్డిఎఫ్సి కార్పొరేట్ బ్యాంక్స్ అయితేనేమో 590 అయితే 590, ఎంతైతే అంత. సో ఖచ్చితంగా డెబిట్ చేస్తారు. అది ఎందుకు నాకు ఇన్ని సార్లు పడుతుంది దానికైతే అది రీజన్. 3 to 4 times ప్రజెంట్ చేస్తారు. 3 to 4 times కూడా మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే యాజ్ యూజువల్గా 4 times మీకు 590 పడతాయి. 4 times 590 అంటే 2400 ఆల్మోస్ట్ అవుతుంది. సో మీరు తీసుకున్న లోన్ అమౌంట్ కంటే ఎక్కువ మీరు కట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మనము ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెన్స్ అనేది అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నా అకౌంట్లో 4వ తారీఖు కాదు 1వ తారీఖు నుండే డబ్బులు ఉన్నాయి, నా ఈఎంఐ 1000 రూపాయలు, నా అకౌంట్లో 1వ తారీఖు నుంచి వెళ్ళే 10,000 ఉన్నాయి, అయినా కూడా నాది రిటర్న్ అయింది. సో అప్పుడు ఏం చేయాలి అంటే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, మీ అకౌంట్లో డబ్బులు ఉన్నా సరే కట్ అయి మళ్ళీ బౌన్స్ అయితే కనుక ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళది ఏమీ ఉండదు. ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళు అంటే మీరు ఎక్కడైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి మీ బ్యాంక్ వాళ్ళు ఏదైతే రీజన్ ఇస్తారో అదే రీజన్ ఇక్కడ అప్డేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది అనుకోండి, రిటర్న్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ ఒక్క బ్యాలెన్స్ లేకపోవడం అనేది రీజన్ ఉండదండి రిటర్న్ అవ్వడానికి. మీ సిగ్నేచర్ మ్యాచ్ కాకపోయి ఉండొచ్చు, లేదనంటే మీ అకౌంట్లో, మీ బ్యాంక్ అకౌంట్లో మీ కేవైసీ కూడా అప్డేట్గా అయి ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే డెబిట్ లిమిట్ అనేది కూడా ఉంటుంది ఎవ్రీ అకౌంట్కి. ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఎవరికైనా సరే డెబిట్ లిమిట్. అంటే నా దగ్గరికి రీసెంట్గా ఒక కస్టమర్ అండి, తనకేంటంటే ఇండియా బుల్స్లో లోన్ ఉంది, హెచ్డిబిలో లోన్ ఉంది, బజాజ్ ఫిన్సర్లో లోన్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ ఉంది. ఇట్లా ఒక 2 బ్యాంక్స్లలో 3-4 ఫైనాన్స్ కంపెనీస్లలో ఒక 5-6 లోన్స్ ఉన్నాయండి. 5-6 లోన్స్ ఉన్నాయి. అతనికి ఏమవుతుందనంటే ఎవ్రీ మంత్ ఒక 5 ఈఎంఐలు ఏమో డెబిట్ అయిపోతున్నాయి, ఒకటి మాత్రం బౌన్స్ అవుతుంది. సో అతనికి ఏంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అతను వచ్చి అడిగితే నేను కన్సర్న్ బ్యాంక్ వెళ్ళి కనుక్కుంటే, నేను వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే రీజన్ ఏంటి, అసలు ఎగ్జాక్ట్ రీజన్ ఏమై ఉంటుందని చూస్తే బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు, బ్యాలెన్స్తో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే డెబిట్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిందనమాట. డెబిట్ లిమిట్ అంటే ఏంటి, పర్టికులర్ అకౌంట్ నుండి ఇన్ని లోన్ అకౌంట్స్కే అంటే ఇన్ని ఈఎంఐలు మాత్రమే డెబిట్ అవ్వడానికి లిమిట్స్ ఉంటాయి. సో అది కూడా చాలా మెయిన్ రీజన్ అయి ఉంటుంది. డబ్బులు ఉండి కూడా రిటర్న్ అవ్వడానికి, టెక్నికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, సర్వర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదంటే నేను ఇందాక చెప్పినట్టు కేవైసీ అప్డేట్ ఉండకుండా ఉండొచ్చు, లేకపోతే ఆధార్కు లింక్ ఉండకపోయి ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అది మీరు బ్యాంకులోనే చెప్తారు ఏ రీజన్స్ అనేది. లేదంటే ఏంటి డెబిట్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయి ఉండొచ్చు. సో డెబిట్ లిమిట్ ఎక్సీడ్ అయినా సరే మీకు డబ్బులు ఉన్నా సరే మీ అకౌంట్ నుంచి అయితే మీ ఈసీఎస్ అయితే రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు కట్ అయిపోయినాయి కదా, నా దాంట్లో బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ నాకు 295 పడింది, ఇప్పుడు నాకు అవేమన్నా రిటర్న్ వస్తాయా? నాకు తెలిసి అయితే మ్యాక్సిమం 99% అయితే మీకు ఈసీఎస్ రిటర్న్ ఛార్జెస్ అనేది అయితే రిటర్న్ రావడం అయితే చాలా కష్టం అండి. 100% రావని చెప్పను, చాలా రేర్. నేనైతే 1-2 సార్లు ఏమో విన్నట్టున్నాను అంతే. మీరు ఒకవేళ మీ దాంట్లో బ్యాలెన్స్ ఉండి మీకు 295 రూపీస్ కనుక డెబిట్ అయితే
మీరు ఏం చేయాలి అని అంటే మీ స్టేట్మెంట్తో సహా మీరు కన్సర్న్ బ్యాంక్ వెళ్ళేసి మీ ఏదైతే బ్యాంక్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ ఏదైతే అది సో నా దాంట్లో బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళకు ఒక రిటర్న్ కంప్లైంట్ అనేది అయితే ఇవ్వాలి. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఇప్పుడు మనకు కస్టమర్ కేర్ మెయిల్ ఐడి ఉంటుంది. ఇప్పుడు ఎస్బీఐ అయితే @SBI కస్టమర్ కేర్ @SBI.co.in అని చెప్పేసి సో అట్లా వాళ్ళ సపోర్ట్ టీమ్ మెయిల్ ఐడి తీసేసుకొని ఆ మెయిల్ ఐడీస్కి మెయిల్ పెట్టండి. ఎట్ ద సేమ్ టైం వీలైతే ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, లేదంటే ట్విట్టర్లో పోస్ట్ చేయండి. ఎట్లా మీకు సోషల్ మీడియా ద్వారా అయితే సోషల్ మీడియా ద్వారా ఎట్లా ఎలాంటి పాసిబిలిటీ ఉందో అన్ని పాసిబిలిటీస్ని యూజ్ చేసుకొని కంప్లైంట్ అయితే చేయండి. కంప్లైంట్ చేస్తే ఒకవేళ జెన్యున్గా ఉంది బట్ మిస్టేక్లో పడింది అని అంటే కనుక డెఫినెట్గా మీకు బ్యాంక్ ఎండ్ నుంచి మీకు ఖచ్చితంగా రిఫండ్ అయితే చేస్తారు. లేదు అక్కడ మీకు అట్లా చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ రాలేదు అని అంటే మీ సిచ్యువేషన్ కనుక జెన్యున్గా ఉంటే మీరు ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళండి, ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ కూడా మీరు కన్సర్న్ బ్యాంక్ మీద కంప్లైంట్ అనేది అయితే ఇవ్వచ్చు. సో దట్ మీకు ఇట్లా మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి ఏదైతే ఉందో ఆ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేసి నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను కన్సర్న్ బ్యాంక్లో, అయినా నాకు రిజల్ట్ అనేది రాలేదు, రిఫండ్ అనేది రాలేదు అని చెప్పేసి వాళ్ళకు కూడా మీకు ఆర్బీఐ కూడా కంప్లైంట్ అనేది చేయొచ్చు. సో నేను అనుకోవడం మ్యాక్సిమం రావు అని అయితే నేను అనుకుంటున్నా. మేబీ వేలలో ఒకరికి అట్లా ఏమన్నా అయ్యి ఉండొచ్చు. అసలు అట్లా జరగడం అనేది కూడా చాలా రేరు, ఎందుకంటే మ్యాక్సిమం 99% జరగదు. జరిగితే కనుక ఇది ప్రొసీజర్. ఫస్ట్ అయితే కంప్లైంట్ చేయండి, దాని తర్వాత మీకు అక్కడి నుంచి కూడా రిజల్ట్ రాకపోతే ఆర్బీఐ కూడా కంప్లైంట్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈసీఎస్ అంటే ఏంటి, న్యాచ్ అంటే ఏంటి, ఈ మ్యాండేట్ అంటే ఏంటి, ఎందుకు రిటర్న్ అవుతాయి, ఏ విధంగా ఛార్జెస్ పడతాయి, రిటర్న్ వస్తాయా రావా, సో ఇవన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.